వీకేబీ న్యూస్ కి స్వాగతం. మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వీకేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వికారాబాద్లో ఘనంగా ప్రభుత్వ ఇఫ్తార్ విందు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం అనన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించిన చైర్పర్సన్ అందరినీ ఆత్మీయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఈ అధికారిక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో దువా పాల్గొన్న ఆమె వికారాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరుల క్రమశిక్షణకు, త్యాగానికి రంజాన్ పండుగ నిదర్శనం. ఇలాంటి వేడుకలు కులమతాలకు అతీతంగా మన మధ్య ఉన్న సోదరభావాన్ని మరింత పటిష్టం చేస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. చైర్పర్సన్ గడ్డం అనన్య చూపిస్తున్న చొరవను, ఆమె నాయకత్వ శైలిని పట్టణ ప్రజలు ఈ సందర్భంగా కొనియాడారు.